నమో నారాయణాయ. మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం 34వ అధ్యాయం. ఇది లంక యుద్ధంలో ఒక అద్భుతమైన హృదయాన్ని కదిలించే ఘట్టం. ఇంద్రజిత్ మాయలు, రామలక్ష్మణుల నాగపాస బంధనం, గరుత్మంతుని విమోచనం మరియు ధైర్యం, విశ్వాసం, నామస్మరణ ఎంతటి అడ్డంకినైనా తొలగేస్తాయో చూపే ఘట్టమిది. యుద్ధం కొనసాగుతోంది. లంకా ద్వారాల దగ్గర రామసేన, రాక్షససేన ఒకరికొకరు ఎదురు నిలుస్తున్నాయి. వాయువుల్లో అగ్నిపుంజాలు, భూమిపై ధూళిపొగలు, సముద్ర తీరాలపై నినాదాలు. రాముని పక్కన సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు ధైర్యంగా నిలబడి ఉన్నారు. సాయంత్రం వేళకు లంకాసీమపై మబ్బులు కమ్ముకున్నాయి. ఆ మబ్బుల్లోంచి మాయమూర్తిలా ప్రవేశించాడు ఇంద్రజిత్. అతడు రావణుని కుమారుడు. యుద్ధంలో మాయాతంత్రాలకే ప్రసిద్ధి. అతడు గగనంలోంచి దూసుకొచ్చి శక్తుల మేళవింపుతో ఒక కొత్త అస్త్రాన్ని సంధించాడు. అది నాగపాశం. ఒక్క క్షణంలోనే ఆకాశం సర్పాల చలనంతో నిండిపోయింది. వాటి శరీరాలు అగ్నిగా ప్రకాశిస్తూ రామలక్ష్మణులను చుట్టుముట్టాయి. రాముడు క్షణం కూడా తడబడలేదు. కాని సర్పబంధనం గట్టిగా బిగుసుకుపోయింది. వానరసేన కంగారు పడింది. రామా, లక్ష్మణ అని అరిచారు. హనుమంతుడు ముందుకు పరిగెత్తాడు. కాని శక్తుల కాంతి అతన్ని వెనక్కి నెట్టింది. జాంబవంతుడు ప్రశాంతంగా అన్నాడు, ఇది మాయాశక్తి. ఇది మన పరీక్ష. ధర్మాన్ని అనుసరించే వారికి దైవానుగ్రహం తప్పక వస్తుంది అని. వానర సైన్యం దిగులు చెందింది. కొంతమంది రాళ్లను విసిరారు. మరికొంతమంది పూలను సమర్పించారు. అంతా ఒకే స్వరంతో రామా రామా అని నినదించారు. ఆ జపధ్వని ఆకాశం దాకా విస్తరించింది. అప్పుడొక దివ్య కాంతి ఆకాశంలో దర్శనమిచ్చింది. అది గరుత్మంతుడు, విష్ణు వాహనుడు. అతని రెక్కల కాంతితో అంధకారం తొలగిపోయింది. ఆకాశం శాంతమైంది. సర్పాలు భయంతో వెనక్కు తగ్గాయి. గరుత్మంతుడు దివ్య వాయువుతో నాగపాశాన్ని చీల్చి పారేశాడు. రాముడు కళ్లను తెరిచాడు. అతని ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు ఉంది. గరుత్మంతుడా, నీవు సమయానికి వచ్చావు అన్నాడు. గరుత్మంతుడు నమస్కరించి అన్నాడు, ప్రభూ, మీరు బంధించబడడం కేవలం లోకహితార్థం. దైవశక్తి భయాన్ని తొలగించి భక్తుల మనస్సులో విశ్వాసాన్ని నింపాలి అనేది నీ లీల. లక్ష్మణుడు రాముని పక్కన నిలబడి తల వంచాడు. వానరసేన ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంది. రాముడు మళ్లీ నిలబడ్డాడు అని ఘోషించారు. ఇంద్రజిత్ తన మాయా ప్రయత్నం విఫలమవడంతో వెనక్కి వెళ్ళిపోయాడు. లంకలోని రాక్షసులు ఆశ్చర్యపడ్డారు. రాముడు మానవుడు కాదు, అతడు దేవుడు అని ఎవరో చప్పునన్నారు. రాముడు సైన్యం మధ్య ప్రసంగించాడు. మాయ మన మనస్సులో మొదలవుతుంది. భయమే నిజమైన బంధనం. భక్తి, విశ్వాసం, నామస్మరణ మాత్రమే దాన్ని చీల్చగలవు అని. వానరులు మౌనంగా విన్నారు. హనుమంతుడు నిశ్శబ్దంగా రాముని పాదాలను తాకాడు. ప్రభు, ఈ యుద్ధం ధర్మయుద్ధం అవుతుందని ఇప్పుడు నాకు స్పష్టంగా తెలిసింది అన్నాడు. రాత్రి సమయం. వానర శిబిరంలో గాయపడిన వారికి సేవ జరుగుతోంది. జాంబవంతుడు ఆకాశం వైపు చూపించి అన్నాడు, ఇంకా పెద్ద పరీక్ష ముందుంది. ఔషధ పర్వతాన్ని గుర్తుపెట్టుకోండి. దేవతలు మనకు సహాయం చేస్తారు. హనుమంతుడు నిశ్శబ్దంగా తల ఊపాడు. తనలో ఒక నిశ్చయం పుట్టింది. ఈ అధ్యాయం బోధనం. నాగపాశం మనలోని భయాల సంకేతం. వాటిని విరిచేది బలం కాదు, విశ్వాసం. గరుత్మంతుడు సూచిస్తోంది, భయం మీద భక్తి జయిస్తుంది. రాముడు నేర్పుతాడు, యుద్ధం బయట కాదు, మనస్సులో జరుగుతుంది. విశ్వాసం ఉంటే అంధకారం కూడా కాంతిగా మారుతుంది. ఇది విష్ణు పురాణం 34వ అధ్యాయం. ఇంద్రజిత్ మాయలు, రామలక్ష్మణుల బంధనం, గరుత్మంతుని విమోచనం మరియు ధైర్యం, విశ్వాసం, నామస్మరణం ఎంతటి అడ్డంకినైనా తొలగిస్తాయో చూపే ఘట్టమిది. తరువాతి భాగంలో మనం రాక్షస సేనాధిపతుల పతనం, కుంభకర్ణ మేల్కొవడం మరియు మహాయుద్ధం పీఠిక గురించి వినబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.
క్రింది వివరణలో ఉన్న మన తిరుమల వైభవం ఛానల్ వాట్సాప్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.